నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై టీడీపీ విస్తృత స్థాయి సమావేశం. నెల రోజుల పాటు ఇంటింటి ప్రచారం చేయాలని కార్యకర్తలకు లోకేష్ పిలుపు. ఏడాది పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలి. పార్టీ నేతలు కార్యకర్తలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచనలు. బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ. కమిటీ సభ్యులకు ఆలయం వద్ద స్వాగతం పలికిన మంత్రి ఆనం. ఆలయ ఈవో సీనా నాయక్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ప్రతి ఇంటికి తీసుకెళ్లి విజయవంతం చేయాలని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. పేరే అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం. ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళాలా. ఇచ్చిన హామీలు ఉన్నాయి, మనకు తెలుసు బాబు సూపర్ 6. కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా, అందరం పార్టిసిపేట్ చేయాలా. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా పాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం, మీకు పంపిస్తాం కూడా జరిగింది. ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు, ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేదాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం. ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు పైన వివరించాలి, తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు డోర్ టు డోర్ తిరగాలి. 175 నియోజకవర్గాల్లో మనందరం తిరగాల్సిన అవసరం ఉంది. మన ఇచ్చిన సూపర్ 6 హామీల పైన కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం ఉంది. పదవులు అలంకారం కాదని బాధ్యతగా భావించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. భాగస్వాములతో పొరపొచ్చలు లేకుండా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని, సమన్వయం ఉంటే ఎంత పెద్ద కార్యక్రమమైనా విజయవంతమవుతుందనడానికి యోగాంధ్ర కార్యక్రమం నిదర్శనమన్నారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పరిపాలన అందిస్తూ సుమారు సంవత్సరం కాలం పూర్తి అయినటువంటి సందర్భంలో నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి ఇచ్చి సుమారు ఒక వసంతం పూర్తి అయినటువంటి సందర్భం. రాష్ట్ర అధ్యక్షుడు అంటే కేవలం గౌరవం ఒకటే కాదు, ఇది బాధ్యతతో కూడుకున్నది అనే విషయాన్ని గత సంవత్సరంగా నేను తెలుసుకున్నటువంటిది. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఒక బీసీ అభ్యర్థిని నియమించి బీసీలందరికీ కూడా గౌరవించినటువంటి జాతీయ అధ్యక్షులు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సమన్వయం చేసుకుంటూ అందరూ మన్నలు పొందే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక స్థిరమైన నాయకత్వం, ఒక దృఢమైన నాయకత్వం జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, యువ నాయకులు లోకేష్ బాబు గారి ద్వారా మనకుంది. మొన్న జరిగినటువంటి మహానాడు చూసుకుంటే కేవలం నాయకులే కాదు, కార్యకర్తలందరితో సమన్వయం చేసుకుని ఎంతటి కార్యక్రమమైనా సరే విజయం చేయొచ్చనడానికి అదొక నిదర్శనం. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేస్తూ
మొన్న చేసినటువంటి వైజాగ్లో చేసినటువంటి యోగాంధ్ర సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే అటు చంద్రబాబు నాయుడు గారి కోసం లోకేష్ గారి కోసం క్యాబినెట్లో మాట్లాడినటువంటి విధానం, ఇంత దృఢమైన నాయకత్వం, స్థిరమైన నాయకత్వం ఉంది కనుక మనం అందరం కూడా స్థిరంగా మనం ఆలోచన చేసి మనం 2029 లక్ష్యంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలామందికి మనం చైర్మన్లుగా, డైరెక్టర్స్గా, పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి అటు శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మనం పదవులు ఇచ్చాం. ఈరోజు మనకి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ పార్టీ ఇచ్చినటువంటి పదవుల్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం అలంకారప్రాయంగా కాకుండా 2029 లక్ష్యంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అలాగే ఈ ప్రపంచంలో ఏ కుటుంబంలోనైనా సరే లోపాలు ఉంటాయి. లోపాలు లేకుండా ముందుకు వెళ్ళడం సాధ్యపడదు. కానీ ఈరోజు లోకేష్ బాబు అన్ని లోపాలని సరిదిద్దుతూ ప్రతి కార్యకర్తని తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు, ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిల్చొని వారికి సముచిత స్థానం కల్పించే వరకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మనం 2029 లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సుపరిపాలనని ఇంకా మనం అందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. మన పార్టీతో పాటు ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ఎన్డీఏ పార్ట్నర్స్ చెప్పాలంటే మనం ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. సుమారు 1 కోటి కార్యకర్తలు ఉన్నారు, రిజిస్టర్డ్ కార్యకర్తలు. జాతీయ అధ్యక్షులు గారు ఇచ్చినటువంటి ఏ పదవైనా సరే అది ఎన్డీఏ పార్ట్నర్స్తో కాన్ఫరెంటింగ్ నేచర్ కాకుండా సమన్వయం చేసుకుంటూ మనమే ఒక పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతున్నా. వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి అండగా ఉంటూ అలాగే మన కార్యకర్తలను కాపాడుకుంటూ వాళ్ళకి అన్ని వేళగా అండగా ఉంటూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. గత ఏడాదిగా మన సంస్థాగత నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి అనేక మార్లు టెలికాన్ఫరెన్స్లు తీసుకున్నాం. ఇటు యూనిట్స్ విషయంలో కావచ్చు, బూత్ ఏజెంట్స్ విషయంలో కావచ్చు, బూత్ యూనిట్ క్లస్టర్ ఆ కమిటీలు వేసుకోవడంలో, అలాగే జిల్లా బాడీ వేసుకోవడంలో, కేఎస్ఎస్ వేసుకోవడంలో. కానీ ఇంకా మనం సుమారు 37 నియోజకవర్గాలు 50% కన్నా తక్కువ చేసినటువంటి పరిస్థితి. ఇవి త్వరితగతిన సంస్థాగత నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. కొంత సీనియర్ నాయకత్వాన్ని మనం తీసుకోవట్లేదు అని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. వాటిని కూడా మీరు సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జోనల్ కోఆర్డినేటర్సు, పార్లమెంట్ అధ్యక్షులు ఇవి చూసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. ఈ సుపరిపాలన సందర్భంగా మనం సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఒక 4 రోజుల పాటు తీసుకోబోతున్నాం. జూలై 2వ తారీఖున చాలామంది మరి ఫారెన్ ట్రిప్ పెట్టుకున్నారు. దయచేసి ఆ ట్రిప్స్ ఏమైనా ఉన్నా సరే, ట్రావెల్ ట్రిప్స్ ఏమైనా సరే ఈ 4 రోజులు పోస్ట్పోన్ చేసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. సోదరులారా, భవిష్యత్ అంటే ఒక ఊహ కాదు, భవిష్యత్ అంటే ఒక సంకల్పన. మనం అందరూ కూడా సంకల్పించుకొని 2029 లక్ష్యంగా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో వారాహి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సార సమర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం నుండి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ నుండి వచ్చిన కమిటీ సభ్యులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దుర్గా టెంపుల్ ఈవో సీనా నాయక్ కాళీ మర్యాదలతో స్వాగతం పలికారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.